హలో డియర్ పేరెంట్స్, మీ కిడ్స్ బీటెక్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మైసెల్ఫ్ డాక్టర్ లోకేష్ బాబు టేకు, ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్. డియర్ పేరెంట్స్, నేను ఎంతోమంది స్టూడెంట్స్ని చూస్తున్నాను. మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, బాగా చదువుతున్నారు అనుకుంటున్నారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, కాలేజీకి టైం అయిపోయిన తర్వాత 10-15 మినిట్స్ తర్వాత క్లాస్కి రావడం, ఆ తర్వాత క్లాస్ నుంచి వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చోవడం, క్లాస్ టీచర్ చెప్పింది వినకపోవడం, డిస్టర్బ్ చేయడం, ఇలాంటి చేస్తుంటారు. టీచర్స్ మేమేం చేస్తాం? వాళ్ళు ఏదో రకంగా పనిష్మెంట్ ఇస్తారు, అంటే నిల్చోబెట్టడము, లేకపోతే నోట్ చెక్ చేయడము, బయటికి వెళ్ళగొట్టడము చేస్తుంటాం. బట్ ఇది ఎన్ని రోజులు చేస్తాం? నేనైతే పర్సనల్గా వెళ్ళి ప్రతి స్టూడెంట్ని నోట్స్ చెక్ చేస్తాను. నేను షో మీ యువర్ నోట్స్ అండ్ నోట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ చెక్ చేస్తాం. బట్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు అడిగినా కూడా నోట్స్ ఇన్కంప్లీటే ఉంటుంది, అసైన్మెంట్ ఇన్కంప్లీటే ఉంటుంది. నా ఛాంబర్కి పిలిపించి వాళ్ళకు సీరియస్గా చెప్పి, ఇలా కాదు, నువ్వు కంప్లీట్ చేసుకోవాలి, నీ లైఫ్ బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు అలానే మెయింటైన్ చేస్తున్నారు. సో డియర్ పేరెంట్స్, నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా ఒకసారి ప్రతి రోజు లేదా 2-3 డేస్కి ఒకసారి, ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉంటారు, పేరెంట్స్ మీరేమో బయట ఉంటారు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి. వాళ్ళు ఏం చదువుతున్నారు, కాలేజీకి వెళ్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయండి. ప్రతిరోజు అట్లీస్ట్ మంత్లీ ఒకసారి ఆ కాలేజీకి వెళ్ళి ఆ పేరెంట్స్, ఆ ఫ్యాకల్టీని కలవండి, ఆ టీచర్స్ని, కన్సర్న్ టీచర్స్ని కలవండి. సార్, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోండి. అవన్నీ మీ రెస్పాన్సిబిలిటీ అది. సో దానివల్ల టీచర్కి పేరెంట్కి ఇంటరాక్షన్ ఉంటుంది, పిల్లోడికి కూడా భయం ఉంటుంది, రైట్? సో నేను చెప్పేది ఏంటంటే, మీరు మన అబ్బాయి కదా, మా అమ్మాయి కదా అని చెప్పేసి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, అది నమ్మకం కూడా ఉండకూడదు, రైట్? సో ఓకే, సో డైలీ కాకుండా అట్లీస్ట్ ఒక వారానికి ఒకసారి అన్నా కూడా చెక్ చేయండి. నేను వాళ్ళ మీద ప్రెషర్ పెట్టమని నేను చెప్పట్లేదు, జస్ట్ గైడెన్స్, ఒక గైడ్గా చేయండి. ఫోన్ యూసేజ్ కూడా రోజుకి ఎంత యూజ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళని లిమిట్ చేయండి, రైట్? సో వాళ్ళని భయపడ్డామని కాదు, బట్ వాళ్ళ ప్రోగ్రెస్ని అడగాలి, వాళ్ళకు ఒక సపోర్ట్గా ఇవ్వండి, రైట్? ఒక స్ట్రిక్ట్గా కాకుండా వాళ్ళని స్మార్ట్గా గైడ్ చేయండి, రైట్? అప్పుడే మీ చైల్డ్ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. వాళ్ళ తర్వాత వాళ్ళు కానీ మీరు కానీ రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం రాదు, రైట్? సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుని అనుకుంటాను, రైట్? థ్యాంక్ యూ.